ఇరాన్పై ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా విచ్చలవిడిగా దాడులు చేస్తున్న అమెరికా బలగాలు తాజాగా తమ అమ్ముద పొదిలోని మరో నూతన క్షిపణిని ఇరాన్ మీదకు ప్రయోగించాయి. ప్రపంచంలో ఆయుధాల తయారీ రంగ దిగ్గజం లాక్హెడ్ మార్టిన్ ప్రత్యేకంగా అమెరికా బలగాల కోసం అభివృద్ధి చేసి ఇచ్చిన ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్ సైతం ఇప్పుడు ఇరాన్పై దాడులకు సిద్ధమైంది. యుద్ధంలో PRSMను తొలిసారిగా ప్రయోగించినట్లు అమెరికా అధికారికంగా ధృవీకరించింది. పశ్చిమాసియా యుద్ధంలో అజేయంగా నిలిచేందుకు తమ అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను వినియోగిస్తోంది అమెరికా. ప్రిసిషన్ స్ట్రైక్ మిసైల్ ను ఇరాన్పై ప్రయోగిస్తోంది. అమెరికాలోని మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేసే లాక్హీడ్ మార్టిన్ సంస్థ 2023 డిసెంబర్లో ఈ రకం క్షిపణుల్ని అమెరికా బలగాలకు అప్పగించింది. కనిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయటం PRSMల ప్రత్యేకత. రాకెట్లను ప్రయోగించే వాహనాలైన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టంతో పాటు హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టంల నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు. ముఖ్యంగా MLRSM-270, హైమార్స్ M142 వాహనాల మీద నుంచి కొత్త క్షిపణులను ఎంతో సులభంగా ప్రయోగించవచ్చు. దీని దాడి నుంచి తప్పించుకోవటం అసాధ్యం. క్షిపణిని ఇతర రకాల లాంఛర్ల నుంచి సైతం ప్రయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో ఎలాగైనా ఇతర లాంఛర్ల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ విధానంలో దీనిని రూపొందించారు. వేరువేరు ఇతర కంపెనీల లాంఛర్ల నుంచి ఎంతో వేగంగా దీనిని ప్రయోగించవచ్చు. యుద్ధ క్షేత్రాలకు తరలించే క్రమంలో పొరపాటున పేలిపోయే అవకాశమే ఉండదు. ప్రయోగించక ముందే రవాణా సమయంలో పొరపాటున కింద పడినా, అగ్నికి ఆహుతైన, పదునైన వస్తువులు గుచ్చుకున్నా ఇది పేలదు. కేవలం ప్రయోగించాక ట్రిగ్గర్ను క్రియాశీలం చేశాక మాత్రమే భారీ స్థాయిలో పేలిపోయి పెను వినాశనం సృష్టిస్తుంది. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్గా పిలిచే దీర్ఘశ్రేణి పాత తరం MGM-140 బాలిస్టిక్ క్షిపణుల స్థానంలో కొత్త PRSMలను తీసుకొచ్చారు. ఇవి గగనతల నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు. పాత క్షిపణుల పరిధి కేవలం 300 కిలోమీటర్లు కాగా కొత్త క్షిపణుల పరిధి 500 కిలోమీటర్లు. దీంతో పాత లాంచర్ల మీద నుంచే మరింత ఎక్కువ దూరాలకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీలు చిక్కిందని అమెరికా ఆర్మీ అధికారులు చెప్పారు. దుబాయ్ సమీపంలోని రస్ అల్ ఖైమా సమీపంలోని మూసండం ద్వీపకల్పం ఇరాన్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే పరిధితో పనిచేసే PRSMలతో ఇరాన్ పైకి నిరాటంకంగా దాడి చేయాలని అమెరికా భావిస్తోంది. రష్యాతో 1987లో కుదుర్చుకున్న మధ్యశ్రేణి అణ్వస్త్రాల నిరోధక చట్టం అమల్లో ఉంటే PRSMల వినియోగానికి అవరోధాలు ఎదురయ్యేవి. 2019లో ఈ ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడంతో కొత్త క్షిపణుల తయారీ, వినియోగానికి అమెరికా తలుపులు బార్లా తెరిచిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.